అవును రాజు, నువ్వు ఇప్పటికైనా అంజలి దగ్గర పోయి తను తీసుకొచ్చుకొని నీ బతుకు ఒక అర్థం తీసుకొచ్చుకో. ఇంకా ఆలస్యం చేయకు రాజు, నీకు దండం పెడతా. అయ్యో వదినే, అంత పెద్ద మాట ఎందుకంటున్నావు? నాకు మీరు అందరు అర్థం కావడానికి చెప్తాను, కానీ నేనే మూర్ఖంగా ఆలోచిస్తాను. నా తప్పు నేను తెలుసుకున్నా వదినే, ఏం చేయాలో ఆలోచిస్తాను. ఇప్పుడు నా గురించి ఎందుకైనా వీళ్ళిద్దరు కలిసిళ్ళు కదా, అదే చాలా సంతోషం. మా మీ లోపలికి వెళ్ళండి. అయ్యో లోపలికి ఎందుకు వెళ్ళడు? ఇన్ని రోజులు అంటే వీళ్ళు ఇబ్బంది పెట్టా, ఇప్పుడు మా ఇంటికే తీసుకొని పోతుంది. అవునా? అయ్యో చిన్నబాబు, అసలే ఇప్పుడు ఆమె కడుపుతోనున్నది. కడుపుతోనున్న ఆమెతోని ఒక ఆడదిక్కు ఉండాలి. అక్కడ ఎవరున్నారు చెప్పు? తమ్ముడు నువ్వు, మీరిద్దరు ఆమెను ఎట్లా చూసుకుంటారు? కాన్పయ్యేంత వరకు ఇక్కడనే ఉండనియే, నేను దగ్గరుండి అన్ని చూసుకుంటా, సరేనా? అంతలో అయితే వాడు ఆడికి ఈడికి చచ్చిపోతాడు. తీ సరేనా? సరే తీ బిడ్డ. అరే దారా, రావే అన్నం తిందు. రాజుదా, నేను కొంచెం బయట ఉంటా వదినే, నేను వస్తా. పోలే దా. ఏమైందండు? వదిన రాలేదా? అబ్బో వచ్చినావురా, కొంచెం అన్న సిగ్గుండాలి. పెళ్ళాం పోయిందని దాని వెనకాల ఓడేనారా? ఒక పూట అది కనిపించకుంటే పోతావా? ఛీ, ఏం మనిషివిరా నువ్వు? అసలు నువ్వు మొగోనివిరా. అట్లా అత్తగారింటికి ఎగేసుకొని పోతే విలువే ఉంటుందిరా నీకు? కొంచెం అన్న సిగ్గులేదు. అది చెప్పకపోయింది సరే, నువ్వన్న మరి అవ్వుంది అవ్వకి చెప్పిపోదామన్న సోయి లేదురా నీకు అసలు? ఇంతనన్నా ఎవరికి వాళ్ళే ఇష్టం ఉన్నట్టు పోవడం రావడం ఏంటి? అది సత్రం అనుకుంటుండ్రా? ఎవరికి వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటుండ్రు? ఏమనుకుంటుండ్రా అసలు? దాన్ని ఏమో అన్నానని చెప్పి అది అలిగి పీక్తుంది, అది చెప్పకుండా పోతుంది, నువ్వు కూడా చెప్పకుండా పోతావు. ఇదేమన్నా పద్ధతేనారా అసలు? ఇక ఇదేమో ఎప్పుడు పోదామా అత్తగారింటిగా నీకు చూస్తుంది, ఇది కూడా నాకే నీతులు చెప్తుంది లాస్ట్కు. దీనికోసం నేను ఆరాట పడితే, అందరి కోసం ఆరాట పడుతున్నా కదా, నేను ఒక పిచ్చిదాని లెక్క కనిపిస్తున్నా మీకు అసలు. నేను ఇంతరినా సప్పుడు ఎత్తలేవేమిరా నువ్వు? ఏందమ్మా నువ్వు గంధానం వరుతున్నావు? అని నువ్వు అనుకున్నట్టు జరుగుతాయి ఏంది? నువ్వు చెప్పినట్టు అయినల్లా. నువ్వేమన్నా చెప్పేటి మంచి అయితే మేము వింటామమ్మా. నువ్వు చెప్పేటి మా జీవితాలు ఖరాబ్ అయ్యేటువంటి ముచ్చట్లు. నువ్వు అటు చేసి చెల్ల జీవితాన్ని ఇట్లా ఖరాబ్ చేసినావు, ఇటు నా జీవితాన్ని కూడా ఖరాబ్ చేస్తాను అని చూస్తానవా? ఎందుకమ్మా నువ్వు అన్ని ఇంట్లో సాగరాలనుకుంటావు? నీ ముచ్చటాన్ని బయట నడిచినట్టుగా ఇంట్లో నీ పెద్దరికం చూపించాలనుకుంటున్నావా? నీకు విలువిచ్చి మాట్లాడుతున్నామమ్మా మేము. నీ పెద్దరికాన్ని చూసి నువ్వు కన్న తల్లి కాబట్టి నీ మాటకు విలువిచ్చి మేము ప్రతిదీ కూడా నువ్వు చెప్పినట్టు వింటాను. దాన్ని నువ్వు అలసుగా తీసుకొని మమ్మల్ని ఇంకా కిందికి పడేసినట్టుగా మాట్లాడితే ఎట్లమ్మా? అన్ని వింటాం అనుకుంటున్నావా నువ్వు? కోడలు ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వేయిందమ్మా. ఎందుకు వేయింది? నువ్వు తెప్పి పొడిచేటువంటి మాటలు భరించలేక వేయింది. నువ్వు ప్రతి విషయంలో కోడలు చెల్లెని అంటుందని అంటున్నావు. చెల్లె వాళ్ళ ఇంటికి పోవడానికి గురించి ఏదైనా భార్య మాట్లాడేది, ఆమె మాట్లాడే విషయంలో ఏమైనా తప్పు ఉన్నదా? చెల్లె వాళ్ళ ఇంటికి పోతేనే కదా సంతోషంగా ఉండేది. మరి ఎందుకు నువ్వు కోడలు తెప్పి పొడుతున్నావు? తెప్పి పొడిసరికి ఆమె వాళ్ళ ఇంటికి పోయింది. మరి చెల్లె జీవితానికి అట్నే ఖరాబ్ చేస్తావా? ఇప్పుడు నా జీవితానికి కూడా అట్నే ఖరాబ్ చేస్తావా? నువ్వు ఇట్లే ఉండు, నువ్వు పెద్దరికం చూపించుకుంటుండు. ఇక నేను కూడా మా అత్తగారింటికి పోయి ఉంటా. నువ్వు చేసేటువంటి చేతులకు ఈడుండలేక ఆడుండలేక వాళ్ళ ఇంటికన్నా ఎక్కడ పొలం ఇస్తా అన్నాడు కదా, అదే ఇంత వ్యవసాయం చేసుకొని బతుకుతాం. మరి నువ్వు ఉన్నంత కాలం చెల్లి ఉంటుంది, మరి చెల్లె జీవితం ఎట్లా? నువ్వు లేని టైంలో ఎట్లా చూసుకోవాలి చెల్లెను? ఇక నీకు కొడుకు కూడా లేననుకుంటా నేను పోయి అక్కడనే ఆ ఇంటికి అల్లునిక కదా, ఇంటికి పెద్ద కొడుకు లెక్క అన్నే ఉంటే నువ్వే ఇంట్లో ఉండి ఇక రైస్ మిల్లు అవన్నీ నువ్వే చూసుకుంటుండమ్మా. నేను పోతాను ఇక. అమ్మా ఏందే ఇది? నేనేం చేసినా తప్పు తీస్తుండ్రు, నన్ను ఇట్లా పగబట్టిండ్రేమే. నేనేం చేసినా మీ అందరి మంచి కోసమే కదనే. వాడు ఇట్లా తప్పుగా మాట్లాడిపోతుండేందే? వాడు ఎన్నడు ఒక్క రోజు నాకు ఎదురు చెప్పన్నాడు, నన్ను ఇవాళ అన్ని మాటలు అనిపోతుండు. అసలు నేను ఏం తప్పు చేస్తున్నా నాకే అర్థమైతే లేదు. అమ్మ, భార్యాభర్త ఇద్దరు గొడవ అయితే వాళ్ళకి వాళ్ళు పరిష్కరించుకొని మళ్ళీ కలిసిపోతారు. కానీ మీరు దాన్ని అవకాశంగా తీసుకొని గొడవను పెద్దగా చేసి మమ్మల్ని విడదీస్తుంది. ఇంతకన్నా పెద్ద గొడవలు అయిన వాళ్ళు కూడా ఉన్నారమ్మా. మళ్ళీ వాళ్ళే ఒక రోజు కాకపోయినా ఇంకొక రోజు కలుస్తారు. కానీ ఇప్పుడే ఎందుకు ఇట్లా అవుతున్నాయి తెలుసా? మీరు మధ్యలో రావడం వల్ల. ఇప్పటికైనా పోయేదేం లేదు. అన్న చెప్పింది విని మీ గౌరవాన్ని కాపాడుకోండి అమ్మ. అత్తమ్మ, అంత దూరం వచ్చిల్లు మీరు, ఒక్క ఫోన్ చేస్తే ఈగ వాళ్ళనట్టు వాళ్ళకపోదునా? అదేం లేదే, నాకు కూడా ఇంట్లో ఉండి ఏ మనసున పడతలేదు. మీ ఇంటికి రాక కూడా బాగా రోలే కదా,
మీ నాన్నని చూసినట్టు ఉంటుంది, నిన్ను కూడా తీసుకొచ్చినట్టు ఉంటుంది అని వచ్చిన. సరే అత్తమ్మ. అగ్గు వదినే వచ్చినావా? అమ్మే తీసుకొచ్చింది. నువ్వే పోయినావా అమ్మ? అవునే, నీ ఇంట్లో కూడా ఏం మనసున పడతలేదు అని కావ్యం తీసుకురాను పోయినా. అదేం లేదు కావ్య, నువ్వు పోయినప్పటి నుంచి వాడు కూడా ఎంతో బాధపడుతుండు. ఎన్నో నన్ను పల్లెత్తి మాట అన్నాడు, అట్లాంటిది వాళ్ళు ఎన్నో మాటలు అన్నాడు, కోపానికి వచ్చిండు. వాడు అన్న దాంట్లో కూడా అర్థం ఉందని నేను ఆలోచించిన. అమ్మ ఎందుకే కావ్యం తిడతావు, అది అన్న దాంట్లో తప్పేముంది, అంజలి మంచి కోసమే చెప్పిండు కదా అని అన్నాడు. అది కూడా నిజమే అనిపించింది. అవునన్నా, ఆ రోజు నువ్వు అమ్మతో అట్లా మాట్లాడిపోయినాక అమ్మ నీ మీదకి కోపానికి రాలే, బాధపడ్డది, కళ్ళలో నీళ్ళు తెచ్చుకుంది. వాడు ఈ రోజు నాతో అట్లా మాట్లాడలే, ఈ రోజు ఇట్లా మాట్లాడిందంటే వాడి మనసులో ఎంత బాధ ఉంటే అట్లా మాట్లాడతాడు అని అన్నది. ఆ రోజే నాకు చెప్పింది, వదిన అమ్మనే తీసుకొస్తా అని చెప్పి. ఇప్పుడు అవన్నీ ఎందుకే, అందరం కలిసినాం కదా, వారి లోపలికి పోదాం దా. అంజలి, అంజలి. ఎవరు? రాజు. సారీ అంజలి, నేను తప్పుగా అర్థం చేసుకున్నా. అంతమంది నుంచి మిమ్మల్ని అందరిని వదిలేసి నేను అసలు వెళ్ళిపోవడం నిజంగా నేను చేసిన తప్పు. ఒక్క క్షణం నేను ఆగి ఆలోచిస్తే ఇదంతా కూడా ఉండేదే కాదు. ఎంతసారి చెప్పినా తక్కువే అంజలి నీకు. ఇన్ని రోజులు నేను నా సైడ్ నుంచి ఆలోచించి చనిపోయిన మౌనిక గురించి ఆలోచించాను, కానీ బతుకున్న నీ గురించి ఎప్పుడు ఆలోచించలే. ఒక్క క్షణం నేను ఆలోచిస్తే నేను వదిలుండేవాన్నే కాదు. తప్పు చేసిన అంజలి, నిజంగా తప్పు చేసిన. లేని మౌనిక గురించి నిన్ను వదిలేసిన. అది కూడా అనేది నువ్వు అంజలితో ఉంటేనే హ్యాపీగా ఉంటావని చెప్పేసి. అయినా కూడా నేను నిన్ను బాధ పెట్టినా. ఇప్పుడు పెద్ద తేడా ఏముంది? ఆ రోజు మౌనికను బాధ పెట్టినా, ఈరోజు నిన్ను బాధ పెట్టినా. ఇప్పుడు అందరినీ చూస్తుంటే, అందరి మాట వింటుంటే అవును నేను చేసిన తప్పే అనిపిస్తుంది. సారీ అంజలి, సారీ, నన్ను క్షమించద్దని. నేను తప్పు చేసిన, ఇంతకంటే గొప్పగా నాకు చెప్పుడు రాదు అంజలి. సారీ. నువ్వు నాకు సారీ చెప్పడేంది రాజు? మన మధ్యలో గొడవలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దానికోసం నువ్వు ఇంత బాధపడాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు ఎన్నిసార్లు తప్పు చేసినా కూడా క్షమించే అంత ప్రేమ నాకు ఉంది రాజు. సరే అంజలి, నీకు నా మీద ఉన్నంత ప్రేమ నాకు నీ మీద లేకుండే కావచ్చు ఇన్ని రోజులు. కానీ ఇప్పటి నుంచి చెప్తున్నా, నీ అంత గొప్పగా కాకపోయినా ఖచ్చితంగా నిన్ను గొప్పగానే ప్రేమిస్తా అంజలి. అమ్మా, అన్నా, బావారు బాగున్నారా? ఎప్పుడు వచ్చారు బావా? బాగున్నా, వచ్చిన బావా, బాగున్నా బావా. బావా. ఎంతమంది వచ్చారు బావా? నన్ను క్షమించండి బావా, నన్ను క్షమించు. అత్తమ్మ, ఆ రోజు మీరు అందరూ మాట్లాడుతా అంటే అంత పెద్ద పంచాయతీలకు వెళ్ళి మీకు విలువకుండా నేను వెళ్ళిపోయినా. నా తప్పే, నేను ఒప్పుకుంటా. నేను చేసిన తప్పు నాకు ఎన్ని రోజులకు అర్థమైంది. అంజలి నా గురించి చాలా ఆలోచించింది. ఒక ఆడపిల్ల తన మీద వేసుకుని నింద తను వేసుకుంది. పెళ్లి కాకముందే 6 నెలలు నాతోనే ఉంది. ఎవరు చేస్తారు చెప్పండి? ఆమె చేసిన మంచి నాకు ఎప్పుడు కనిపించలే. ఒక్కసారి ఏదో నా మీద కోపంగా వచ్చి నన్ను నాలా మాటలు అన్నది, ఆ రోజు మౌనికని అన్నదని చెప్పేసి ఆమె చేసిన మంచి అంతా మర్చిపోయాను నేను. ఈరోజు నాకు ఎవరో చెప్తే నేను ఇవన్నీ వచ్చి చెప్పట్లేదు అత్తమ్మ. నాకు అర్థమైంది, నేను చేసిన తప్పేంటిదో నేను తెలుసుకున్నా. ఇప్పటి నుంచి మిమ్మల్ని అసలు నేను దూరం పెట్టా. బావా, నన్ను క్షమించండి బావా, వద్దు బావా, క్షమించండి. మీరు పెద్దోళ్ళు. బావా, నువ్వు వయసులో చిన్నోను అయినా వరుసలో పెద్దోని బావా. నువ్వు తప్పు తెలుసుకొని మా చెల్లెని తీసుకుపోవడానికి వచ్చావు, ఇదే సంతోషం బావా. సారీ అత్తమ్మ, నేను అంజలిని తీసుకుపోతా అత్తమ్మ. ఇంకెప్పుడు మీకు నా వల్ల అంజలి వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది రాని. మీరు చెప్పినట్టే అంజలిని చూసుకుంటా, ఇంకా గొప్పగానే చూసుకుంటా. నేను తప్పు తెలుసుకొని వచ్చినా కాబట్టి ఖచ్చితంగా ఇంకోసారి తప్పు చేయ. నన్ను క్షమించత్తమ్మ. అంత మాట వద్దల్లుడు.
అత్తమ్మ ఎంతసేపు అతన్ని బయట నిలబెట్టి మాట్లాడు. లోపలికి రా బావ, రా. లోపల రా, రండి. లోపల రా. నువ్వు ఎట్లున్నావు రాజు? అసలు నేను ఇన్ని రోజులు వదిలేసి నేనైతే అస్సలు ఉండలేకపోయినా. ఏం చేయాలో అస్సలు అర్థం కాలే. ఇంట్లో వాళ్ళ మాటలు వినుకుంటా ఇక్కడే ఉన్నా, బాధపడుకుంటా. మా అన్న వదినని చూసినా, బయట ఇంకెవరు భార్యాభర్తల్ని చూసినా కూడా నువ్వే గుర్తొచ్చేటోని. నరకం అనుభవించేదాన్ని. నీకు నేను ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదా రాజు? ఎందుకు గుర్తుకురావు అంజలి? ఖచ్చితంగా గుర్తుకొస్తావు. కానీ నేనేం చేయలేని పరిస్థితి. ఇన్ని రోజులు మూర్ఖంగా ఆలోచించిన అంజలి. అందుకే నువ్వు లేకుండా కూడా నేను బతకగలుగుతా అనుకున్నా. కానీ తర్వాత అర్థమైంది నేను ఏం కోల్పోయానో, నేను అసలు ఎవరిని దూరం చేసుకున్నాను. నీ ఒక్కదానికే కాదు, నాకు కూడా పవన్ని, వైష్ణవిని చూసినప్పుడు కూడా నువ్వే గుర్తుకొచ్చేదానివి. మా వదినేమో సంపదన లేకపోయేసరికి చాలా బాధపడుతుంది. నేనేమో నువ్వు ఉండి కూడా నిన్ను దూరంగా పెట్టి అంతే బాధపడ్డాను. ఏం చేయాలని పరిస్థితి అంజలి. నేను ఏది కోల్పోయినో అర్థం చేసుకోవడానికి నాకింత టైం పట్టింది. ఖచ్చితంగా గుర్తుకొచ్చినావు అంజలి. అసలు మర్చిపోతేనే కదా గుర్తుకు రావడానికి. ఇప్పుడు చెప్పు రాజు, మన పెళ్ళి కాకముందు నువ్వు నాకు మాట ఇచ్చినావు. ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా నువ్వు నా చేయి వదిలేయాలి. కానీ వదిలేసినావు. మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నా, ఇంకే సిచ్యువేషన్ వచ్చినా కూడా నా చేయి వదిలేవు కదా? ఒక్కసారి మనస్ఫూర్తిగా చెప్పు రాజు. ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా అంజలి, ఎంత పెద్ద సిచ్యువేషన్ వచ్చినా నా ప్రాణమైనా కూడా నీ చెయ్యి అస్సలు వదలను. ఏం చెప్తుండ్రే? అదే కూర్చోండి. ఏం లేదు అత్తయ్య, ఇన్ని రోజులు మేము మాట్లాడుకోలే కదా, ఏమేమి జరిగినాయో మొత్తం చెప్తాను, అదే వింటాను. అవునా అల్లుడు? ఇంటికాడ రజనీ అందరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నారు అత్తమ్మ, అందరు మంచిగా ఉన్నారు. మరి జాబ్ వచ్చిందట కదా అల్లుడు? అవునత్తమ్మ, జాబ్ వచ్చింది. 2 నెలలు అవుతుంది నాకు జాబ్ వచ్చి కూడా. ఇక్కడనేనా? ఇక్కడనే అత్తమ్మ, వర్క్ ఫ్రమ్ హోమ్. ఇప్పుడైతే ఇంటి దగ్గర ఉండే చెప్తున్నా. జీతం ఎంత వస్తుంది అల్లుడు? జీతం 60-70 దాకా వస్తుంది అత్తమ్మ. మంచిదే. అంతా నెల నెల జీతం అంతా వదినకే ఇస్తున్నావు కావచ్చు. అంజలి అక్కడ లేదు కదా, అంజలి ఉంటే అంజలికే ఇచ్చేటోనివి కావచ్చు. అట్లేం లేదత్తమ్మా, వదిన నేను ఎప్పుడు వదినకే ఇచ్చేటోని జీతం. అంటే అప్పుడు మౌనిక ఉన్నప్పుడు జాబ్ చేసినప్పుడు మౌనికకి తీసుకొచ్చి ఇచ్చేటోని. ఇక తర్వాత వదిన దగ్గరకు వచ్చినప్పటి నుంచి నాకు జాబ్ లేదు. ఇన్ని రోజులు ఆమెనే సాధింది నన్ను. అంజలి ఉన్నా కూడా నేను వదినకే ఇచ్చేటోని కావచ్చు. ఇది కూడా పెద్ద పట్టింపులు ఏం లేవు దీనికి కూడా. అదేందల్లుడు అట్లంటావు? ఆమె నిన్ను సాదేదేముంది? నీ జీతం పైసలు నిన్ను సాదుతుంది, ఇంట్లో అంతా చూసుకుంటుంది, దానికి ఆమె సాదేదేముంది? అప్పుడు మౌనిక బతికున్నప్పుడు కూడా నీ జీతం పైసలు తెచ్చి నువ్వు మౌనికకే ఇచ్చినావు కదా. అప్పుడు ఏదో ఆ 20 గుంటల భూమి ఇల్లు అడుగు జాబ్ కోసము మీ వదినను ఆ మౌనిక లొల్లు పెట్టుకుంటేనే కదా ఆ టెన్షన్లో పడి నీ జాబ్ పోయింది. అదే ఇప్పుడు ఆ భూమి ఆమె వదిలేసుకుంటే నీ జాబు నీకుండు, ఇప్పుడు మౌనిక కూడా బతికే ఉండు. అవునత్తమ్మా, మీరన్నది కూడా కరెక్టే అనిపిస్తుంది. ఆ రోజు ఆ భూమి విషయంలో అంత గొడవ జరిగిన తర్వాత మా వదిన పెద్దదే కదా, మన వదిన కాంప్రమైజ్ అయితే అయిపోయేది కదా. అస్సలు కాలేదు. ఏమింతంటే ఆమెంత మస్తు లొల్లి పెట్టుకున్నది. ఒకనొక సిచ్యువేషన్లో మా దగ్గర రూపాయి లేకుండే నా జాబ్ పోయింది. ప్రతి గడప దొక్కిన అత్తమ్మ, నేను ఎక్కడ డబ్బు పుట్టలే. అప్పుడే నాకు అంజలి ఎదురైంది. నేను బీటెక్లో ఉన్నప్పుడే నన్ను ప్రేమించింది, కానీ నేను ఏమైనా ప్రేమించలే అప్పుడు. కానీ అప్పుడు నా అవసరం ఏమైనా ప్రేమించినట్టు చేసింది. నేను ఆ విషయం కూడా సీమంతం రోజు చెప్పిన. నేను నీతో ఉంటున్నా అంటే అది నా స్వార్థమే, జాబ్ కోసమే నీతో ఉంటానా అని చెప్పి. అప్పుడు ఇది నాకు జాబ్ ఇవ్వకపోతే నాకు అప్పులు అవన్నీ తీర్పకపోయేటి, నా ఇజ్జత్ దక్కేది కూడా కాదు. నిజమే అత్తమ్మ, ఆ రోజు వదిన సైలెంట్ ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు. నేను మౌనికను కూడా. నేను అదే చెప్తున్నా అల్లుడు, నువ్వు నెలలకు జీతం ఇచ్చుకుంటా అక్కడనే ఉండు ఎందుకు? ఇప్పుడు చుట్టుపక్కల చూసేటోళ్ళు ఏమనుకుంటారు? వదినే మరిది ఒక ఇంట్లోనే ఉన్నారని అనుకోరా? మేమంటే అర్థం చేసుకున్నాం. నేను అర్థం చేసుకున్నా కాబట్టి అంజలి నుంచి పెళ్లి చేసిన. నేనేమనుకోను, మా ఇంట్లో కూడా నా కొడుకులు కూడా ఏమనుకోరు. కానీ చుట్టుపక్కల వాళ్ళు ఎట్లుంటారు? ఇద్దరు అది వదిన చూసినావా మరిదిని చేతిలో పెట్టుకొని ఆట ఆడిస్తుంది అనుకోరా? తప్పు పట్టరా? నీకు తెలియదు రజని ఎటువంటిదంటే మంచితనం వేసుకునే ముసుగులా ఉంది, స్వార్థ పరురాలు తను.
తన గురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచించది. నీ గురించి ఆలోచించది అయితే ఇన్ని రోజులు ఎందుకు ఆగుతుంది? నిన్ను తనే తీసుకొచ్చి మాట్లాడకపోనా నాతోని? నువ్వు ఈమెను తీసుకుపోయి వేరే ఉండు అని చెప్పకపోనా? ఎందుకు చెప్తలేదు? నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోతే తనకేం నడవది, తనకేం లేవు పైసలని, నువ్వు ఆమె మాట ఇంటో కాబట్టి నీ పైసలన్నీ తీసుకొని నిన్ను ఆటాడిద్దామని చూసింది. రజని బట్ట కలిసి మీదేసే రకం, నిన్ను బదనాం చేయడానికే ఇదంతా ఎత్తుంది అల్లుడు. ఓసారి ఆలోచించు. ఏమో అత్తమ్మా, నిజమే కావచ్చు. ఇన్ని రోజులు నేను అక్కడే ఉండేసరికి వాళ్ళు ఏం చేసినా కూడా కరెక్టే అనిపించింది. నాకు వేరే కుటుంబం తెలియదా, తెలిసింది ఒక్కతే మౌనిక. అది ఏం చెప్పినా వినేటోని, దాంతోనే నడిచేటోని. ఇప్పుడు అది చనిపోయింది. అది చనిపోయిన తర్వాత దాని చావు ఆసరా చేసుకొని అందరూ నాకు ఇట్లనే చెప్తారు. ఇప్పుడిప్పుడే నాకు మీతో ఒక ఫ్యామిలీ ఏర్పడ్డది. మౌనిక కూడా ఎవరున్నారు, నానుండే అంతే. ఇప్పుడు నాకు 2 బామర్దులు ఉన్నారు, మీరున్నారు, అంజలు ఉన్నది. కరెక్టే అత్తమ్మా. నేనైతే ఒకటే చెప్తా అల్లుడు, నీ సంతోషం గురించి ఆలోచించట్లా తప్పేముంది? మీ వదినేదేముంది? సరే తను బాగుండాలనుకుంటే తనకు పెళ్లి చేస్తే తనకు ఫ్యామిలీ ఏర్పడుతుంది. కానీ నీకు భార్య ఉంది, అత్తుంది, బామ్మరుదులు ఉన్నారు, నీకంటే ఒక ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు ఇన్ని రోజులు ఎవరు లేరు, సరే ఓన్లీ మౌనికే లోకంగా బతికినవు. ఇప్పుడు రేపు నీకు పుట్టబోయే పిల్లలు, మౌనిక పుట్టిన నీ బిడ్డ, నువ్వు నీ భవిష్యత్తు ఏం కావాలి? అందుకే అల్లుడు, నీ స్వార్థం కోసం నువ్వు ఆలోచించు, తప్పేం లేదు. అందులో మీ వదిన నష్టపోయేది ఏం లేదు కదా. ఎంతకన్నా మించి నేనేం చెప్పా అల్లుడు, నువ్వే ఆలోచించుకో ఏదైనా. ఎందుకో నాకు మా అమ్మ అన్నది కూడా నిజమే అనిపిస్తుంది రాజు. ఒకసారి ఆ విషయం గురించి ఆలోచించు. మా అమ్మ ఏది చెప్పినా మంచిగా చెప్తుంది. ఇంకా నీ ఇష్టం. నాకైతే నేను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు.